దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్న వైఎస్ఆర్ సోదరుడు మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి తెల్లవారుజామున గుండెపోటుతో మృతి చెందారు. పులివెందులలోని ఆయన స్వగృహంలో కన్నుమూశారు. గతంలో వివేకానందరెడ్డి మంత్రిగా, ఎంపీగా, ఎమ్మెల్సీగా పనిచేశారు. వైఎస్ మృతితో కడప జిల్లా విషాదంలో మునిగిపోయింది. వివేకానంద మృతి పట్ల జగన్ తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఆయన మృతితో వైసీపీ శ్రేణులు విషాదంలో మునిగిపోయారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైఎస్ఆర్సీపీ శ్రేణుల్లో అంతా కూడా శోకసంతంలో ఉన్నట్లయితే తెలిసింది. ఈ రోజు తెల్లవారుజామున ఆయన అనారోగ్య కారణాల దృష్ట్యా గుండెపోటుతో మృతి చెందాడని చెప్పేసి అక్కడ పులివెందులలో కూడా వైఎస్ఆర్సీపీ శ్రేణులు అయితే వీటి ఒక జగన్మోహన్ రెడ్డి, మాజీ ఎంపీ అవినాష్ రెడ్డి అందరూ కూడా ఆ శోక సందర్భంలో ఉన్నట్లయితే తెలుస్తుంది. ఆయన మాజీ మంత్రిగా, ఎంపీగా కూడా ఆయన వివేకానంద రెడ్డి పనిచేసిన పరిస్థితి అయితే తెలుస్తుంది. దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డికి ప్రతి ఒక్కటి ఆయన సీఎం అయిన తర్వాత కూడా క్రియాశీలకంగా రాజకీయాల్లో ఆయన వ్యవహరిస్తూ వచ్చారు. ఈ ఎన్నికల ముందు ఇలా వివేకానంద రెడ్డి, వైఎస్ జగన్ సొంత చిన్నాన్న వివేకానంద రెడ్డి చనిపోవడం తీరని లోటుగా కూడా చెప్పుకునే పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తానికైతే రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ శ్రేణులంతా కూడా శోక సంద్రంలో ఉన్నారు. అది కాకుండా రేపు మొత్తం తొలి విడత జాబితా కూడా ఇటుకలపై నుంచి ప్రకటించాలని చెప్పి వైఎస్ జగన్ కూడా అంతా సిద్ధం చేసుకున్నట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో వివేకానంద రెడ్డి చనిపోవడం చాలా బాధాకరము. అదే శోక సంద్రంలో మొత్తం కుటుంబ సభ్యులైతే వాళ్ళకుండే పెద్ద దిక్కు కూడా చనిపోయినట్లయితే భావిస్తున్నారు. మొత్తంగా అయితే పులివెందుల ఇటు కడప జిల్లాలో అయితే కూడా మొత్తం కార్యకర్తలంతా కూడా శోక సంద్రంలో ఉన్నట్లయితే తెలుస్తుంది. బలరాం, అయితే శ్రీకాంత్, వైఎస్ జగన్ అక్కడికి చేరుకున్నారా? ఇక వివేకానంద రెడ్డి భౌతిక కాయానికి నివాళులర్పించేందుకు అనేక మంది ప్రముఖులు కూడా రాబోతున్న పరిస్థితులు అక్కడ ఉన్నాయి. ఇక అంతిమ సంస్కారాలకు సంబంధించి ఎక్కడ ఉండబోతున్నాయి, దీనికి సంబంధించి ఏమైనా చెప్పడం జరిగింది? ప్రస్తుతానికైతే ఇప్పటికీ ఆయన స్వగృహం దగ్గర నుంచి బాడీ పులివెందుల ఆసుపత్రికి అయితే తీసుకెళ్లారు. వైఎస్ జగన్ కూడా అక్కడ నుంచి బయలుదేరేసి ఈ రోజు సాయంకాలము మధ్యాహ్నం లోపు పులివెందులు చేరుకుంటారనే ఇదైతే కనిపిస్తుంది. మొత్తానికి అయితే వైఎస్ రాజశేఖర రెడ్డి చెందిన సమాధి వద్దే వివేకానంద రెడ్డిని అక్కడే కానీ ఇది చేస్తారా లేదా పులివెందుల్లోనే ఇది చేస్తారా అనేది కూడా తెలియాల్సింది. మొత్తానికైతే అందరూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వైఎస్ఆర్సీపీ శ్రేణులు, రాజకీయ నాయకులు మొత్తం అంతా కూడా ఆయన సంబంధికులు అందరూ కూడా కడపకు చేరుకునే పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తానికైతే వైఎస్ జగన్ ఇక్కడికి చేరుకునే తర్వాత అది ఎక్కడ ఇడుపులపాయలో ఆయన ఇది చేస్తే ఇడుపులపాయలో వైఎస్ వివేకానంద రెడ్డిని రాజశేఖర రెడ్డి సమాధి వద్ద ఇది చేస్తారా లేదా పులివెందులో ఆయన స్వగృహం వద్దనే ఇది చేస్తారా అనేది కూడా తెలియాల్సి ఉంది. బలరాం, అయితే శ్రీకాంత్, వివేకానంద హఠాన్ మరణంతో వైసీపీ శ్రేణుల్లో ఎలాంటి వాతావరణం నెలకొంది? ప్రస్తుతం ఆయన ఇంటి నివాసం వద్ద వైసీపీ నాయకులు ఏ రకంగా మాట్లాడుతున్నారు? ఆయనతో తమకున్న అనుబంధానికి సంబంధించి ఎవరైనా మాట్లాడిన పరిస్థితులు ఏమైనా ఉన్నాయా? మొత్తం మాజీ ఎంపీ అవినాష్ రెడ్డి కానీ ఇటు పక్క మొత్తం కూడా అక్కడ చేరుకున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తం ఈ ఎన్నికల్లో ఆయన క్రియాశీలకంగా వ్యవహరిస్తారు మొత్తం అంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా అని చెప్పి జగన్ కూడా భావించిన నేపథ్యం నిన్న కూడా ఆయన చాపాడు మండలంలో ప్రచారానికి వెళ్లి రఘురామరెడ్డితో పాటు కూడా తిరిగి అందరు కార్యకర్తల్లో ఆయన ఉంటే నూతన ఉత్తేజం అయితే కనిపిస్తుందని చెప్పి అనుకునే పరిస్థితుల్లో రాజశేఖర రెడ్డి మరణాంతరం ఈయన కూడా చనిపోవడం కూడా వాళ్ళకి తీరని లోటు అయితే ఉందని చెప్పి చెప్పుకోవచ్చు. మొత్తాన్ని వైఎస్ వివేకానంద రెడ్డి చనిపోవడం వైఎస్ జగన్ కు మొత్తం అంతా రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ శ్రేణులు కూడా తీరని లోటు అయితే ఉందని చెప్పి అనుకోవచ్చు. బలరాం, అయితే శ్రీకాంత్, ఆఖరిగా చెప్పండి, వైఎస్ వివేకానంద రెడ్డి రాజకీయాల్లో ఆయన వ్యవహార శైలి ఏ రకంగా ఉండేది? ప్రస్తుతం ఎన్నికల ముందు ఆయన మృతి ఎలాంటి తీరని నష్టంగా మనం చూడొచ్చుంటారు పార్టీకి? ఆయనకు మొదటి నుంచి రాజకీయాల్లో కొంచెం నుంచి కూడా ఆయన చాలా సౌమ్యుడు, అందరినీ కలుపుకొని స్నేహభావంతో కలుపుకొని పోయేవాడు అని చెప్పేసి మరి అందరినీ కలుపుకొని పోయే ఉద్దేశము, అందరినీ ఇది చేసుకొని సమన్వయపరుచుకొని పోయే నాయకుడుగా కూడా ఆయనకు చాలా గుర్తింపు ఉంది. మొత్తానికైతే ఒకసారి ఎంపీగా, 2 సార్లు ఎమ్మెల్యేగా కూడా ఆయన గెలిచిన పరిస్థితి అయితే కొన్ని కనిపిస్తుంది. మొత్తానికి చూసుకుంటే ఆయన చాలా సౌమ్యుడు, అందరినీ కలుపుకోబోయే స్వభావం ఉన్న వ్యక్తి ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నికల సమయంలో మృతి చెందడం చాలా పార్టీకి తీరని లోటు అయితే ఉందని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే అందరూ కూడా మాజీ ఎంపీ అవినాష్ రెడ్డి వీళ్ళందరూ కూడా శోక సందర్భంలో ఉన్నట్లయితే తెలుస్తుంది. ఆయన చనిపోవడం అయితే వైఎస్ఆర్సీపీకి తీరని లోటు, ఎన్నికల ముందు తీరని లోటు అనే చెప్పుకోవచ్చు. బలరాం, అయితే వైఎస్ జగన్ అక్కడికి చేరుకున్నారా? దీనికి సంబంధించి ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా? ఆయన ఇప్పటికే అక్కడ నుంచి బయలుదేరేసి మధ్యాహ్నానికి
మధ్యాహ్నానికి అక్కడ చేరుకుంటారని కూడా వైఎస్ఆర్సీపీ శ్రేణులు భావిస్తున్నారు. మొత్తానికి అయితే అన్ని ఏర్పాట్లు కూడా సాగుతున్నాయి. ప్రముఖులు రానుండడంతో అన్ని ఏర్పాట్లు కూడా అన్ని చేసుకునేలాగా చేస్తున్నారు. ప్రస్తుతానికి అయితే ఆయన భౌతిక కాయం ఇక్కడ మన ప్రభుత్వ ఆసుపత్రిలో ఉంది. తదుపరిగా ఇంకా మధ్యాహ్నమో సాయంకాలమో వైఎస్ జగన్ చేరుకున్న తర్వాత ఇంకా అందరూ ప్రముఖులు రావాల్సి ఉండగా ఆయనను రేపు ఏమన్నా ఖననం చేసి చేస్తారనే పరిస్థితి అయితే కనిపిస్తుంది. బలరాం. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్. దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. వైఎస్ఆర్ సోదరుడు మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి తెల్లవారుజామున గుండెపోటుతో మృతి చెందారు. పులివెందులలోని ఆయన స్వగృహంలో కన్నుమూశారు. గతంలో వివేకానందరెడ్డి మంత్రిగా, ఎంపీగా, ఎమ్మెల్సీగా పనిచేశారు. వైఎస్ మృతితో కడప జిల్లా విషాదంలో మునిగిపోయింది. వివేకానంద మృతి పట్ల జగన్ తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఆయన మృతితో వైసీపీ శ్రేణులు విషాదంలో మునిగిపోయారు.